పురపోరులో బలమైన అభ్యర్థులను బరిలో నిలపడంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నజర్ పెట్టింది. 3 సర్వేల ఫలితాల ఆధారంగా జాబితాను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ సర్వేలతో పాటు పీసీసీ సర్వేలు, పార్లమెంటు ఇన్ఛార్జి మంత్రుల సర్వేల ఆధారంగా ప్రజాదరణ కలిగిన గెలుపు గుర్రాలను పోటీలో నిలిపేలా కసరత్తు వేగవంతం చేసింది. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తోంది. ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ల అభ్యర్థుల కంటే దీటైన వారిని ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఓ సర్వే బృందం, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సర్వే బృందంతో పాటు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఆయా మంత్రులు, సర్వే బృందాలు అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నాయి. అయితే ఎంపిక ప్రక్రియలో పార్టీ రాష్ట్ర నాయకత్వం జోక్యం తక్కువగా ఉంటుందని ఇప్పటికే నేతలు స్పష్టతనిచ్చారు. 80% పైగా సర్వే ఫలితాలు రాగా మిగిలినవి ఇవాళ వస్తాయని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ 3 సర్వేల ద్వారా ఫలితాలను బేరీజు వేశాక మెరిట్ విధానంతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశాయి. ప్రజాదరణ, పార్టీ విధేయతకు ప్రాధాన్యత ఉంటుందని నేతలు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన రెబల్స్ సమస్య ఈసారి ఉత్పన్నం కాకుండా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు. నామినేషన్లు వేసేందుకు రేపు చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాని పార్లమెంటు నియోజకవర్గాల్లో అంతా చర్చించాక నామినేషన్లు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏకాభిప్రాయం కుదరనట్లయితే బరిలో నిలవాలని భావించినప్పుడు గడువులోపు ఎంతమంది ఉంటే అంతమందితో నామినేషన్లు వేయిస్తారు. వచ్చే నెల 3వ తేదీ నాటికి పరిశీలన తర్వాత బీ ఫామ్లు ఇస్తారు. ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు గాంధీ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఇబ్బందులు తలెత్తినట్లయితే తక్షణమే స్పందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రానికి అభ్యర్థుల ఎంపిక విషయమై ఒక కొలికి వస్తుందని స్పష్టం చేశారు. పుర ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాంధీ భవన్లో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్ గా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డిని పీసీసీ నాయకత్వం నియమించింది. ఇవాల్టి నుంచి పుర ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పార్టీ అభ్యర్థుల గెలుపునకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి అవసరమైన దిశానిర్దేశం వార్ రూమ్ నుంచే జరుగుతుంది.